జీవము కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు యేసుక్రీస్తు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, మేలను బట్టి, సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి సాక్ష్యం ఇస్తుంది. అబ్రహాము దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఇస్సాకు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, యాకోబు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, నా దేవుడు యేసుక్రీస్తు దేవుడు, నా రక్షకుడు యేసుక్రీస్తు దేవుడు, నా విమోచకుడు యేసుక్రీస్తు దేవుడు, నా సర్వ సంపాదనైన యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యాల గురించి దేవునికి మహిమ కాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, భూలోకంలో బతుకున్న పురుషులారా, భూలోకంలో బతుకున్న స్త్రీలారా, భూలోకంలో బతుకున్న నాతోటి జతకుని వారు, పాస్టర్లారా, జాగ్రత్తగా నా సాక్ష్యం వినండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను ఆశీర్వదించి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను దీవించి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను అభిషేకించి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నాకు మేలు చేసి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నాకు శాంతి, సమాధానం, ఆనందము, సంతోషం, సమాధానం, ఆరోగ్యం అన్నీ కూడా యేసు ప్రభు నాకు మాత్రమే దయచేసింది. భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లకి ఎవరికి లేని దీవెన యేసు ప్రభు నాకు ఇచ్చారు. ఈరోజు బతుకున్న పాస్టర్లకి, భూమి మీద బతుకున్న పాస్టర్లకి, సేవకులకి, స్వార్థకులకి, రెవరెండ్లకి, బిషపులకి ఎవరికి లేని ఆశీర్వాదం యేసు ప్రభు నాకు ఇచ్చారు. ఎవరికి లేని అభిషేకము యేసు ప్రభు నాకు ఇచ్చారు. భూమి మీద ఏ పాస్టర్లకేమి ఆరోగ్యము నాకు ఇచ్చాడు, ఆనందం నాకు ఇచ్చాడు, సంతోషం నాకు ఇచ్చాడు, సమాధానం నాకు ఇచ్చాడు. భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లకి ఎవ్వరికి లేని నెమ్మది యేసు ప్రభు దేవుడు నాకు ఇచ్చాడు, శాంతి నాకు ఇచ్చాడు, సమాధానం నాకు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు నాకు చేసిన కార్యాలు, మేలు ఈ భూమి మీద బతుకున్న పాస్టర్లకి, సువార్థికులకి, రెవరెండ్లకి, బిషపులకి ఎవ్వరు కూడా నా ఇన్ని మేలు చూడలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు వాళ్ళకి చేయలేదు. యేసుక్రీస్తు దేవుడు నాకు మారు మనసు పొంది, యేసు ప్రభు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మన వరములు పొంది, ప్రత్యేకమైన జీవించడం ప్రారంభించిన కాడి నుంచి ఎన్నో కార్యాలు, సూచక్రియలు, మహాత్మ కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యములు ఎన్ని చేసిందంటే చెప్పలేదు. నా జీవితము, నా లైఫ్ సరిపోదండి. అన్ని అద్భుతాలు యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేశాడు, నా జీవితంలో మేలు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నేను చేసే ప్రతి సువార్త కోడిక సఫలం చేస్తున్నాడు. నేను చేస్తున్న సేవని సఫలపరుస్తున్నాడు. నేను పెట్టిన ప్రతి మీటింగు, ప్రతి కార్యక్రమాలు, ఇంటిది సువార్త, ఈది సువార్త, సువార్త సభలు, సేవకుల కోడికలు, అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. యేసు ప్రభు దయను బట్టి, కృపను బట్టి గ్రామాలు తిరుగుతున్నా, మండలాలు తిరుగుతున్నా, యేసు ప్రభు దయ వలన జిల్లాలు తిరుగుతున్నా, రాష్ట్రాలు తిరుగుతున్నా, దేశాలు, ప్రపంచ దేశాలు, భూలోకం నుండి తూర్పు నుండి ఉత్తర వరకు, ఉత్తరం నుండి తూర్పు నుండి పరమటి వరకు, పరమటి నుండి ఉత్తర వరకు, తూర్పు, పరమటి, ఉత్తర, దక్షిణ ప్రపంచం కూడా, భూలోకం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పెట్టుకొని సువార్తగా తిరుగుతున్నా. నేను మా ఊర్లో పెద్ద తాండ్రపాడు, రాజుల మండలము పెద్ద తాండ్రపాడు, మహబూబ్నగర్ జిల్లా. అయితే చిన్నతనంలో దేవుని బిడ్డలారా, విమానం వస్తే ఊరు బయటికి విమానం కనపడేంత వరకు పరిగెత్తేవాడిని. విమానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం విమానం కొరకు పరిగెత్తి ఉరికి విమానం చూసి వచ్చి అందరికీ, నా స్నేహితులకి అందరికీ కూర్చోబెట్టుకొని నేను విమానం చూస్తే నేను మాత్రమే చూశానని ఎంతో గొప్పగా నా స్నేహితులకు, మా బంధువులకు చెప్పేవారు. ఇప్పుడు నా జీవితంలో నా బ్రతికంత విమానం లేదు. విమానాలు ఎక్కడం దిగడం, ఎప్పుడు దిగడం, దేశాలు, రాష్ట్రాలు విమానాల్లో ప్రయాణం చేస్తున్నాను. ఏం తోకతోపాకులు ఉన్నది తెలుసా? ఎయిర్పోర్ట్లో పోయి ఫోటో దిగడం, విమానం కాడ ఫోటో దిగి విమానంలో ఎక్కినట్టు అని ఫోటో పెట్టి, ఎవరు జ్ఞానం లేని మనుషులు. నేను విమానాలనే నా జీవితం అంతా తిరుగుతున్నా, విమానాలు ఎక్కుతున్నా దిగుతున్నా, అనేకమైన విమానంలో ప్రయాణం చేస్తున్నాను. కానీ నన్ను ప్రభువైన యేసుక్రీస్తు పైకి లేపాడండి. దీనశక్తి నుండి యేసు ప్రభు పైకి లేపాడు. యేసుక్రీస్తు దేవుడు బీద లాజర్ని సమాధి నుండి పైకి లేపినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడానికి, యేసు ప్రభుని ఘనపరచడానికి లేవనెత్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్లో వెళ్తాను. చాలామంది రకరకాల తిప్పలు పడుతున్నారండి. అమెరికా దేశం, ఆస్ట్రేలియా, లండన్, వేరే దేశాలకు వెళ్ళటానికి వీసా కొరకు 30 తిప్పలు పడుతున్నారు. ఒక్కొక్క పాస్టర్లు నాతోటి జతపనేవారు. ఎందుకు? వీసా రాక, వేరే దేశాలు వెళ్ళలేక రకరకాలైన బాధలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. కానీ విమానం ఎయిర్పోర్టు విమానాశ్రయానికి పోయి, ఎయిర్పోర్ట్కి పోయి ఆడ ఫోటోలు దిగి గ్రూపులలో పెట్టుకుంటారు. ఎవరు? జ్ఞానం లేక. నా జీవితం అంతా నేను ఎప్పుడు ఫోటో పెట్టాలి. ప్రపంచ దేశాలు
యేసుక్రీస్తు దేవుని కనపరచడానికి వెళ్ళారు, మహిమపరచడానికి వెళ్ళారు. ప్రపంచ దేశాల విమానాలు ఎక్కి అనేకమైన దేశాలకు వెళ్ళారు దేవునికి మహిమ కింద. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ విమానాలు కానీ ఫోటో దిగి పెట్టాలి, నా దగ్గర లేవో ఫోటోలు. ఎందుకు చూపించాలండి? ప్రభునేసు క్రీస్తుని గణపరచాలి. ప్రభునేసు క్రీస్తు నాలాంటి చదువు సంద లేనోడు, ఎవరైనా చదువుకున్న లేమోడు వేరే విదేశాలకు వెళ్ళించాడు. చదువు సంద లేని నన్ను, అక్షరముఖరా నన్ను ప్రభునేసు క్రీస్తు ప్రపంచ దేశాలకు తీసుకొని వెళ్ళాడు దేవునికి మహిమ కలిగాడు. ప్రభుని గణపరచడానికి, ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి. ఏదో డబ్బు సంపాదించడానికి దేశాలకు వెళ్ళాలా, కానుకలు అడుక్కొచ్చుకోవడానికి అమెరికా దేశానికి వెళ్ళాలా, డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళాలా. కానీ ప్రభునేసు క్రీస్తుని ప్రకటించడానికి వెళ్ళారు. అమెరికా దేశానికి వెళ్ళేస్తే 30 లక్షలు అప్పు అయిందని. ప్రభునేసు క్రీస్తుని గణపరచడానికి అప్పు చేసుకున్నా, దిద్దుకున్నా. నేను నాకు కొంచెం కష్టపడి దిద్దుకున్నా. నేను డబ్బుల కొరకు, కానుకల కొరకు, పైసల కొరకు వేరే దేశాలకు వెళ్ళాలి, వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి, వేరే జిల్లాలకు వెళ్ళాలి, వేరే గ్రామాలకు వెళ్ళాలండి. ప్రభునేసు క్రీస్తుని ప్రకటించడానికి, గణపరచడానికి మాత్రమే సువార్త క్రీస్తుని గణపరచడానికి వెళ్తున్నాను. యేసు ప్రభు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ఆరోగ్యం, ఆనందం ఇచ్చాడు. వేరే దేశాలైతే ఫుడ్ పడదు, తిండి పడదు, నీళ్ళు పడవు, గాలి పడదు, వాతావరణం పడదు అని రకరకాల సాక్ష్యాలు చెప్తున్నారు పాస్టర్లు. ఎవరు బుద్ధి లేని పాస్టర్లు, ఎవరు జ్ఞానం లేని పాస్టర్లు. ప్రభునేసు క్రీస్తు నన్ను దీవించాడు, ఆరోగ్యంతో దీవించాడు, ఆనందంతో దీవించాడు, సంతోషంతో దీవించాడు, సమాధానంతో దీవించాడు, ఉజ్జీవంతో దీవించాడు, ఉల్లాసంతో దీవించాడు. ప్రభునేసు క్రీస్తు దేవుడు నన్ను మాత్రమే భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లు ఎంతమంది భూమి మీద రోజు నాతోటి జతమన్నారు బతుకున్నారు, పాస్టర్లు, సేవకులు, రెవరెండ్ బిషపులు. కానీ అందరికంటే ఎక్కువగా యేసు ప్రభు నన్ను దీవించాడు, ఎక్కువగా నన్ను ఆశీర్వదించాడు, ఎక్కువగా నన్ను అభిషేకించాడు. నాకున్న అభిషేకము ఈరోజు బతుకున్న పాస్టర్లకు ఒక్కరికి కూడా లేదండి. నాకున్న వరం కానీ, నాకున్న స్వరం కానీ, నాకున్న తలంతులు కానీ ఎవరికి లేవండి. ప్రభుని యేసు క్రీస్తుని సేవలో దేవుడు నన్ను దీవించాడు. డబ్బులు ఉంటే, ఆస్తులు ఉంటే దేవుని ఆత్మ పనిచేయదండి, పరిశుద్ధాత్మ పనిచేయదు. డబ్బు లేకుండా, ఆస్తి లేకుండా నాలుగు ఉండండి, పరిశుద్ధాత్మక శక్తి పనిచేస్తుంది. పరిశుద్ధాత్మక దేవుడు నాతో పని చేయాలంటే డబ్బు ఉండకూడదు, ఆస్తి ఉండకూడదు. అందుకే 12 మంది శిష్యులు డబ్బులు, ఆస్తులు లేకుండా బతికి ఆత్మ పరిశుద్ధాత్మక శక్తిని కలిగి ప్రపంచానికి సువార్తను ప్రకటించారు, గణపరిచారు. కనుక ప్రవక్తని ఎలీషా అన్నాడు, నయమాను బంగారు ఎండి బట్టలు తీసుకొచ్చి కానుక తీసుకొచ్చి వద్దన్నాడు ఆయన. కానుక తీసుకోవాలి ఎలీషా ప్రవక్త గారు. ఆయన శిష్యుడు గ్యాజీ పరిగెత్తి అదే నయమాను బట్టలు, ఎండి, బంగారు తెచ్చుకొని ఇష్టరోగం కూడా తెచ్చుకెళ్ళినాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న పాస్టర్లు అక్రమంగా దేవుని పిల్లలు ఇచ్చిన కానుకలు అక్రమంగా సంపాదించి, అక్రమంగా డబ్బులు దాచిపెట్టి, యేసు ప్రభు సువార్త ఖర్చు పెట్టకుండా బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టి దేవుడు దీవించినాడని అబద్ధాలు చెప్తున్నానికి అనేకమైన రోగాలు పాస్టర్లకి, అనేకమైన వ్యాధులు, జబ్బులు దవాఖాన పెడుతున్నారండి, లక్షలు. నాకు కూడా వస్తుంది, కానీ జ్వరము, సర్ది, దగ్గు. 100 రూపాయలతోనూ నాకు రోగం బాగా అవుతుందండి. 100 రూపాయలు గోళీలు తెచ్చుకొని వేసుకుంటే నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఎన్నడూ కూడా 1000 రూపాయల ఖర్చు రాలా దవాఖాన ఖర్చు రాలా. వస్తే పెట్టడానికి నా దగ్గర లేవు. యేసుక్రీస్తు దేవుని పిల్లలు ఇచ్చిన ప్రతి కానుక సువార్తకి ఖర్చు పెట్టి నేను నిల్ బ్యాలెన్స్ ఖాళీగా ఉంటా. జోబులో ఉండ 100 రూపాయలు, బ్యాంకులో ఉండ 100 రూపాయలు, బీరువులో 100 రూపాయలు ఖాళీగా ఉంటా. ప్రభునేసుక్రీస్తుని కనపరుస్తున్నాడు. దేవుడు ఇస్తూనే ఉన్నాడు ప్రతి కార్యాలకి. భూమి మీద నేను చేసిన మీటింగ్లకు కానీ, నేను చేసిన కార్యక్రమాలు కానీ, నేను చేసిన సువార్త సేవ ఏ సేవకుడి చేయలేడండి. కాన్పు అనేది ఎవరు చేయలేరు. ఒక పాంప్లెట్ 5 రూపాయలు, నేను ముద్రించి పాంచే పాంప్లెట్ 5 రూపాయలు. ప్రతి నెల 3 సువార్త మీటింగ్లు ఉంటాయి. ప్రతి నెల సువార్త ఒక్క పాంప్లెట్ 5 రూపాయలు. కాస్ట్లీ పాంప్లెట్ భూమి మీద ఏ సేవకుడు కానంత ఖరీదైన పాంప్లెట్ ఎవరికి ఎందుకని? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నా పాంప్లెట్కి మాత్రం ఉంటుంది యేసుక్రీస్తు. నేను పంచే పాంప్లెట్, నేను ముద్రించే పాంప్లెట్, నేను మీటింగ్ పెట్టే పాంప్లెట్కి యేసుక్రీస్తు దేవుడి గురించి ఉంటుంది. వేరే పాంప్లెట్లకి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డిగ్రీలు వాళ్ళుంటే కానీ యేసు ప్రభు పేరు ఉన్నదండి. పోస్టర్లకి, పాంప్లెట్లకి, బ్యానర్లకి. యేసుక్రీస్తు దేవుని పేరు లేకుండా పాస్టర్లే చేస్తున్నారు, సౌకర్యం చేస్తున్నారు. రోగాలు రా, వాళ్ళకి వ్యాధులు రా, వాళ్ళు చూపించుకుంటారా, వాళ్ళ ఫోటోలు చూపించుకొని, వాళ్ళ పేరు చూపించుకొని, వాళ్ళకున్న అభిషేకము, వాళ్ళకున్న వరాలు, దయ్యాల నిలబెట్టే వరము, రోగాలు స్వస్థపరిచే వరము, కళలు భావం చెప్పే వరాలు, దర్శనాలు చేసే వరాలు అవి చూసుకుంటున్నారు, మురుస్తున్నారు. కానీ
ప్రభువని యేసుక్రీస్తు పేరు చెప్తే దయ్యాలు పోతాయి. ప్రభువని యేసుక్రీస్తు పేరు చెప్తే రోగాలు పోతాయి. ప్రభువని యేసుక్రీస్తు పేరు చెప్తే అప్పులు పోతాయి, అనారోగ్యాలు పోతాయి, అసమాధానాలు పోతాయి, కరువులు పోతాయి, కష్టాలు పోతాయి. యేసుక్రీస్తు ప్రభు గొప్ప పేరులో ఆ శక్తి ఉన్నది. పాస్టర్లలో భూమి మీద రోజు బతుకున్న పాస్టర్లకు ఒక్క దగ్గర ఏ శక్తి లేదు. ఒట్టి మనుషులే అబద్ధాలు చెప్తున్నారు సేవకులు. కానీ దేవుడు మాత్రం నాకు ఇచ్చిన అభిషేకం, నాకు ఇచ్చిన దేవుని బట్టి సాక్ష్యం చెప్తున్నా. నా సాక్ష్యాన్ని బట్టి వింటున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందనాలు.